గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మనం చాలా వీడియోస్ చేసాం కదా, జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా. మరి బిజినెస్ చేయాలి అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? చాలామందికి బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అనుభవం ఉండదు. మరి అలాంటి వాళ్ళు బిజినెస్ ఎలా చేయాలి? కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అయినా సరే బిజినెస్ అంటే చాలా కష్టము, మనం చేయలేము అనుకుంటారు. అసలు కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి బిజినెస్ చేయాలి అంటే, అది చిన్నదైనా పెద్దదైనా సరే. అసలు మరి ఓవరాల్గా బిజినెస్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో సునీల్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బిజినెస్ చాలామందికి అంటే జాబ్ చేస్తున్నా కూడా బిజినెస్ చేయాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, టోటల్గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు బిజినెస్ చేయాలి అంటే భయము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి. చాలా వరకు చాలామంది అంటే యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యూమన్స్ ఇన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, బిజినెస్ అంటే మంత్లీ మనకు జరుగుతుందా జరగదా, నెంబర్ 1 పాయింట్. బిజినెస్ అంటే మంత్లీ మనకు ఒక మంత్ జరుగుతుంది, సెకండ్ మంత్ జరగకపోవచ్చు. సో మనకు ఎందుకు రిస్క్ చేయడం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే బిజినెస్ అంటే ఎక్కువ భయం. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వెళ్ళి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఆ ఫాదర్ ఏం చెప్తారంటే, అరే మన తాతలు బిజినెస్ చేయలేదు, నేను బిజినెస్ చేయలేదు, నువ్వు బిజినెస్ ఎలా చేస్తావు అంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ స్టార్ట్ చేయకపోవడానికి అదొక రీజన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలనే మైండ్ సెట్ తోటి ముందుకెళ్ళినప్పటికి కూడా చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక స్టెప్ ముందుకి వెనక్కి వస్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు ఆ ప్రాబ్లం అవుతుందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల బిజినెస్ మీద. చాలామంది అంటూ ఉంటారు బిజినెస్ అంటే ఆషామాష కాదు, బిజినెస్ అంటే ఈజీ కాదు, బిజినెస్ అంటే చాలా కష్టం. నేను కూడా ఆ పాయింట్ని 100% అగ్రీ చేస్తాను. బిజినెస్ అంటే నిజంగానే కష్టం, కానీ ఆ బిజినెస్ని నేర్చుకున్నాము అంటే ఆ బిజినెస్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ. సో బిజినెస్, ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ నేర్చుకోవాలి. అలాగే ఇంకొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఏదో వీడియోలో చెప్పాము కోట్లు వస్తాయి బిజినెస్ స్టార్ట్ చేస్తే అని చెప్పేసి అది బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఉన్న జాబ్ను ఉన్న పలంగా మానేయకండి. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో జాబ్లో కంటిన్యూ అవుతూ బిజినెస్ స్టార్ట్ చేయమంటాను నేను. సో ఇప్పుడు సమ్ పీపుల్స్ ఎలా ఉంటారంటే, బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్లీ ఉన్న ఆపర్చునిటీని క్విట్ చేసి స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మేజర్గా 2 చేంజెస్ రావాలి. వన్ ఈజ్, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అతని దగ్గర ప్రాపర్గా ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నాడా చెక్ చేసుకోవాలి. అదర్వైజ్ అతని దగ్గర బిజినెస్ నాలెడ్జ్ ఉందా చెక్ చేసుకోవాలి. సో ఈ 2 చెక్ చేసుకోకుండా ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. అండ్ వన్ మోర్ థింగ్, జాబ్ లైఫ్లో కొంతమంది అంటారు అక్కడ స్ట్రక్ అయిపోయినారండి జాబ్ లైఫ్లో. అంటే ఒక సటన్ శాలరీకి, అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, నాకు ఒక 10,000 వస్తే చాలు మంత్కి, హ్యాపీగా ఎటువంటి రిస్క్ టెన్షన్స్ లేకుండా నేను 10,000 రూపాయలతో బతికేయచ్చు అని చెప్పి చాలామంది మైండ్లో ఉందండి. 10,000 రూపీస్తో ఒక ఫ్యామిలీ ఈరోజు సర్వే అవ్వాలంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఆ స్ట్రగుల్స్లో వీళ్ళకి ఫేస్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఆ స్ట్రగుల్స్ని బిజినెస్లో ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేయకూడదు అనుకోవాలి? ఆ స్ట్రగుల్స్ బిజినెస్లో కూడా ఫేస్ చేయొచ్చు కదా. అదే స్ట్రగుల్స్ బిజినెస్లో ఫేస్ చేస్తే సో ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది కదా. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మేజర్గా కావాల్సింది రూల్ నెంబర్ 1, సెలెక్ట్ ది ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్ ఏ ప్రోడక్ట్తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సెలెక్ట్ ది ప్రోడక్ట్ అంటే ఏది ప్రోడక్ట్తో మనం బిజినెస్ చేయాలో తెలియకోకుండా బిజినెస్ మొదలు పెట్టామనుకోండి, ఏమవుతుంది? 100% ఫెయిల్ అవుతారు. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏ ప్రోడక్ట్తో చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్ మార్కెట్లో వర్కౌట్ అవుతా లేదా, ఆ ప్రోడక్ట్ మీద మార్కెట్లో ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్ రీసెర్చ్ చేయాలి. వితౌట్ రీసెర్చ్ ఆ ప్రోడక్ట్ ఏదో, ఇప్పుడు నేను ఉన్నాను, అరే సునీల్ రెడ్డి ఏదో ప్రోడక్ట్ అని చెప్పాడు, ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. కానీ సునీల్ రెడ్డి చెప్తున్న ప్రోడక్ట్ మార్కెట్లో ఎంతవరకు నడుస్తుంది అనేది యాజ్ అ బిజినెస్ ఓనర్ మీరు అనలైజ్ చేయగలగాలి. ఒక బిజినెస్ని మనం ఎప్పుడైతే అనలైజ్ చేయగలుగుతామో అప్పుడు బిజినెస్ని స్కేలప్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రోడక్ట్కి కాంపిటీషన్ ఉందా, కాంపిటీషన్ మార్కెట్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది, ఆ ప్రోడక్ట్తో చేయాలి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఓకే, నో ఇష్యూ, నో ప్రాబ్లం. కానీ నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత ఉంది, నువ్వు మార్కెట్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రజెంటేషన్ మీన్స్ ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్ ఉందండి, అదొక, ఇప్పుడు యాపిల్ అనేది ప్రతి ఒక్కరు తీసి వాళ్ళు తీసుకుంటే ఐఫోన్స్ ఉన్నాయి.
ఈ ఐఫోన్స్ కూడా ఎక్కువ ఎవరి దగ్గర ఉంటున్నాయంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర మాత్రం ఉంటున్నాయి. సో బికాస్ ఎందుకు ఐఫోన్ కూడా మీ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఉంటుందంటే, సో ఐఫోన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే స్టేటస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ మీరు ఏ స్ట్రీట్లో పెట్టినా సేల్ అవుతుంది, ఎక్కడ పెట్టినా ప్రోడక్ట్ సేల్ అవుతుంది. కానీ అదే ప్రోడక్ట్ అలాగా మన ప్రోడక్ట్ని కూడా ఒక స్పెషలైజేషన్ ఉండాలి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి, మార్కెట్లో అది రన్ అవ్వాలి అంటే. సో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ అంటే సెలెక్ట్ ది లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మన ఎపిసోడ్లో మాట్లాడినట్టు ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో 2 టైప్స్ ఆఫ్ ఫ్లోటింగ్ ఉంటుంది. వాకబుల్ ఫ్లోటింగ్ ఒకటి ఉంటుంది, బై కార్, బై మనం ఏదైతే ట్రావెలింగ్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ 2 ఫ్లోటింగ్స్లో ఏ ఫ్లోటింగ్లో మన బిజినెస్ బాగా జరుగుతుంది అంటే వాకబుల్ ఉన్న ఫ్లోటింగ్లో బిజినెస్ జరుగుతుంది. సమ్ టైమ్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న ప్లేస్ అంటే వెహికల్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో కూడా బిజినెస్ జరుగుతుంది. అది ఎలాంటి బిజినెస్ అంటే ఇప్పుడు లైక్ మనకు హైదరాబాద్లో తీసుకున్న ఐకియా అని చెప్పేసి ఇట్లా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కి మనము కార్లోనే వెళ్ళాలి, అక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది. బట్ నీడ్ కంపల్సరీగా మన బిజినెస్ కస్టమర్కి నీడ్ ఉందనేది మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఏ ఏరియాలో పెట్టినా వర్క్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏమన్నాం, సెలెక్ట్ ది లొకేషన్. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ ది ప్రోడక్ట్, సెలెక్ట్ ది లొకేషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రీసెర్చ్ దేని మీద రీసెర్చ్ చేయాలంటే మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటున్నామో, ఏదైతే మనం లొకేషన్లో పెట్టామో, మనం నెక్స్ట్ బిజినెస్ని మనం అప్గ్రేడ్ చేయాలన్నా, బిజినెస్ని గ్రోత్ చేయాలన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. అది ఎవరు చేయాలి? స్టాఫ్ చేయాలా? యాజ్ ఎ బిజినెస్ ఓనర్ నువ్వు చేయాలా? అంటే నేనేమంటానంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మీరు కూడా మానిటర్ చేయాలి. యాజ్ ఎవర్ ఎంప్లాయీస్ యాజ్ పర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మీ ఎంప్లాయీస్ కూడా దాన్ని R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. దానికి ఒక టీంని మీరు రిక్రూట్ చేసుకోవాలి. అంటే రీసెర్చ్ అండ్ ఇప్పుడు రెగ్యులర్గా ఒకే ప్రోడక్ట్ ఉందనుకోండి, ఎవరైనా కొంటారా మార్కెట్లో? ఇప్పుడు టీవీ తీసుకుందాం. మనము ఇంతకుముందు బాగా పెద్ద డబ్బా టీవీ లాంటివి వాడేవాళ్ళం. ఇప్పుడు అంటే పెద్ద బాక్సుల్లోంచి ఉన్న టీవీ ఈరోజు చాలా స్లిమ్ అయిపోయింది. అంటే ఏమవుతుంది, ఇప్పుడు 4K వచ్చింది, అల్ట్రా, ఇట్లా డిఫరెన్షియేషన్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు మార్కెట్లో పీపుల్స్ ఏం కోరుకుంటారు? కొత్తదనం. అంటే నీ ప్రోడక్ట్లో కూడా పీపుల్ కొత్త అనుకుంటారు. అంటే మార్కెటింగ్ రీసెర్చ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మన R&D అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఫోర్త్ పాయింట్ మనకు మార్కెటింగ్ టీం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మార్కెటింగ్ టీం ఎందుకు అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసం. అంటే మార్కెటింగ్లో డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది అండ్ పర్సనల్ మార్కెటింగ్ ఉంటుంది. పర్సనల్ మార్కెటింగ్ అంటే మీరు చేయాల్సి ఉంటుంది. సో అండ్ వన్ మార్కెటింగ్ ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ ఇంటరాక్షన్ మార్కెటింగ్ ఉంటుంది. సో కస్టమర్ ఇంటరాక్షన్ మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర మార్కెటింగ్ టీం ఉండాలి. సో లైక్ మనకి ఎన్ఓపీస్ ద్వారా ప్రమోట్ చేయొచ్చు మన బిజినెస్ త్రూ దిస్ బ్రోచర్స్, అంటే ఆఫ్లైన్ మార్కెట్ అంటారు. సో ఈ ఆఫ్లైన్ మార్కెట్ చేయడానికి మనకు ఒక టీం ఉండాలి. సో అలాగే ఆఫీస్ స్టాఫ్ అనేది కూడా మనం పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని మన బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే సో మేజర్గా మన బిజినెస్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏదైతే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో మీ దగ్గర, సో ఎండ్ ఆఫ్ ద డే మీరు వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ బిజినెస్ ఓనర్గా మీ ఎంప్లాయీస్ యొక్క లైఫ్ స్టైల్ కూడా మీరు సెట్ చేసే విధంగా మీ బిజినెస్ని పెట్టాలి. సరే ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ సెట్ చేయడానికి బిజినెస్ మనం పెట్టాలా, మన బిజినెస్ సెట్ చేసుకోవడానికి బిజినెస్ పెట్టాలని చాలామంది కామెంట్ రూపంలో కూడా అడగచ్చు. ఇప్పుడు మన కంపెనీలో పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీ సాటిస్ఫై అయ్యాడు అనుకోండి, మనం ఇచ్చే శాలరీతో కానీ మన దగ్గర చేస్తున్న వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, మన కంపెనీ గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుంది కదండి. సో మన కంపెనీ గ్రోత్ ఆటోమేటిక్గా ఉందంటే ఎవరు గ్రోత్ ఉంటుంది? మీ గ్రోత్ ఉన్నట్లే 100%. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ పాయింట్, డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ కూడా బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ప్రమోషన్స్ అనేది మనము 100% చేయాలి. మనం ఎప్పుడైతే డిజిటల్ ప్రమోషన్స్ చేస్తామో అప్పుడే మార్కెట్లో నిలబడగలుగుతాం. కాంపిటీషన్, బిజినెస్కి కాంపిటీషన్ అనేది ఉంటుంది ఏ బిజినెస్కైనా. కానీ ఈ కాంపిటీషన్స్ని ఎలా ఫేస్ చేయాలి అంటే కాంపిటీషన్స్ని మనం ఫేస్ చేయాలి అనుకున్నప్పుడు 100% మన బిజినెస్ని మనము ఒక బ్రాండింగ్ మోడల్కి కన్వర్ట్ చేయాలి. మన బిజినెస్ని ఆటో పైలట్, దట్ మీన్స్ ఏమంటామంటే సో మనం ఉన్నా కూడా మన ప్రమేయాన్ని మనం 100% లేకపోయినా మన బిజినెస్ జరిగేలాగా మన బిజినెస్ని స్కేలప్ చేసుకున్నామంటే 100% బిజినెస్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఇంకా నా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే సో మేము 100% మేము సపోర్ట్ చేస్తాం. 6 months మీకు ట్రైనింగ్ ఇచ్చి 50,000 నుండి 10 lakhs వరకు రెవెన్యూ జనరేట్ చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. మీరు కమిట్ అయ్యి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రమే. సో అలా అని చెప్పేసి మీరు చేస్తున్న జాబ్ని క్విట్ చేసి కాదు, సో మీరు చేస్తున్న జాబ్ని కంటిన్యూ చేస్తూ మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 50K to 10 lakhs రెవెన్యూ కూడా మీరు జనరేట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ని నా 10+ ఎక్స్పీరియన్స్ తోటి మేము డిజైన్ చేయడం జరిగింది. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.